చార్మినార్ గుల్జార్ హౌస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో ఇదే బిల్డింగ్‌లో అయితే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇది వచ్చేసి ఆదివారం 6 గంటలకైతే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో సుమారు 17 మంది ఒకే కుటుంబానికి చెందిన 17 మంది అయితే ఒకేసారి మృతి చెందడం అయితే జరిగింది. అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందని మాట్లాడుకుంటే గనక ఇది వచ్చేసి మెయిన్ నుంచి ఏదైతే ఏసీ ఉంటుందో ఏసీ షార్ట్ సర్క్యూట్ అయిపోయి అక్కడి నుండి అయితే అగ్ని ప్రమాదం అయితే జరగడం అయితే జరిగింది. అయితే అక్కడ సడన్‌గా అందులో నుంచి బయటకు రావడానికి అయితే ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ఒకే ఎంట్రన్స్ ఉండడం వల్ల బయటకైతే రాలేకపోయారు. ఆ బయటకు రాలేకపోవడం ద్వారా ఇందులో చిన్నపిల్లలు కూడా దాదాపు ఒక 10 మంది అయితే ఉన్నారు. ఆ 17 మందిలో ఆ 17 మంది ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో ఆ స్మోక్ ఒకేసారి అంటే ముక్కులకు వెళ్ళిపోయి వాళ్ళు శ్వాస ఆడక చనిపోవడం మరణించడం అయితే జరిగింది. అందులోనే తుది శ్వాస అయితే విడిచారు. అయితే మిగతా ఇంకా 15 మంది వరకు అయితే ఇక్కడ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది. ఆ హాస్పిటల్లో ఇప్పుడైతే చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కూడా చాలా సీరియస్గానే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే అంబులెన్స్లు, పోలీసులు, ఫైర్ ఇంజన్స్ అయితే ఇక్కడికి చేరుకున్నాయి. ఇది జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్స్కి అయితే కాల్ చేయగా వెంటనే ఫైర్ ఇంజన్స్ దాదాపు 7-8 ఫైర్ ఇంజన్లు అయితే ఇక్కడికైతే పంపించడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్లు కూడా 4-5 అంబులెన్స్లు ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా చూడొచ్చు మనం, ఇప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది అయితే ఉంది. ఈరోజు సోమవారం అయినప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది ఇంకా ఏమాత్రం తగ్గలేదు. అయితే దీని అంతా చూసేందుకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి గారు కానివ్వండి, కేటీఆర్ గారు కూడా టీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ గారు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అదేవిధంగా పలు ఎమ్మెల్యేలు, పలు మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి చూడడం అయితే జరిగింది. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది అయితే జరిగింది. ఇప్పుడు ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి ఏం జరగదంటూ బట్టి విక్రమార్క గారు కూడా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి కూడా చికిత్స అయితే పొందించడం అయితే వాళ్ళకి కూడా ఇప్పుడు చికిత్స అయితే పొందుతున్నారు. అయితే వాళ్ళకి ప్రాణ నష్టం కూడా ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి కూడా ఫలితం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. కాంగ్రెస్ లీడర్స్ కూడా ఇక్కడ పోలీసులు కూడా చూడొచ్చు, పోలీస్ సిబ్బంది ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది అయితే మెయిన్ ఇలా చనిపోయారని మాట్లాడుకుంటే కనుక ఈ ఎంట్రెన్స్ ఒక్కటే ఉండడం ద్వారా 3 ఫ్లోర్లు ఉండడంతో అందులో దాదాపు 30 మంది వరకు ఒకే కుటుంబంకి చెందిన ఏదైతే మార్వాడీస్ ఉంటారో, కలకత్తాకు చెందిన మార్వాడీస్ దాదాపు కొన్ని సంవత్సరాల నుండి 60-70 సంవత్సరాల నుంచి ఇందులోనే నివసిస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అసలు మరి ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడున్న పబ్లిక్ ద్వారా, ఇక్కడున్న ఎవరైతే ఇంకా పక్కన షాప్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ ఉన్న ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక చార్మినార్ పక్కనే ఈ సంఘటన చోటు చేసుకోవడం అనేది కొంచెం అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉగ్రదాడులు అవుతున్నాయో, ఇప్పుడు ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడులు ఏదైతే అవుతున్నాయో, సో ఇదే క్రమంలో కొంచెం అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఎవరైనా చేశారా ఏంటి అనేది అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే అదేవిధంగా ఇప్పుడు పోలీసులు కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. దానికి సంఘటనకు జరిగిన ముందు ఏదైతే సీసీ కెమెరాలు ఉంటాయో ఆ సీసీ కెమెరాలను అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాలు అయితే చూస్తూ ఉన్నారు మరి ఎవరైనా వచ్చారా ఏదైనా చేశారా అనేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో ఎలక్ట్రీషియన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇది ఏసీ వల్లనే జరిగింది అని చెప్పేసి అయితే వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏసీని కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఎలక్ట్రీషియన్స్ అయితే దాన్ని కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పోలీస్ సిబ్బంది అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ బట్ ఇక్కడ ఉన్న ఇవి ఫైర్ సిబ్బంది లీడర్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారో సో ఓవరాల్గా అయితే ఇది ఏసీ వల్లనే అయిందన్నట్లయితే చెప్తున్నారు. మరి ఎలా జరిగింది, ఎంతమందికి జరిగింది, ఎంతమంది చనిపోయారు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న షాపు ఇంకా మిగతా షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం జరిగింది, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది అంటున్నారు కదా, అసలు ఏం एक ही रास्ता है घर का, पूरे एक ही खानदान के लोग आए, इधर ही रहते थे वो। అంటే ఎంతమంది ఉంటారు ఇందులో? उसमें 25-30 लोग रहते थे, अब 17 जने मरे बल्कि बोले। అంటే 17 మంది, దాదాపు 17 మంది మృతి చెందారు అంటున్నారు కదా. 17 मर गए बोले। మరి ఒక్కటే ఉందా? ఒకటి రాస్తా ఉన్నాయి, పిచ్చే బిల్డింగ్ ఉన్నాయి. ఇట్లా పైన విండోస్ ఉన్నాయి కదా? లేదా అది రాదా, అది వేరే వాళ్ళకి దుకాణం ఉన్నాయి, అది వేరే వాళ్ళకి దుకాణం, ఏకీ రాస్తా ఉన్నాయి. మరి విండోస్ నుంచి కానీ ఇంకా బయట నుంచి ఏమన్నా వెళ్ళే మార్గం ఏం లేదు? ఫస్ట్ కూలర్, సెకండ్ కూలర్, థర్డ్ కూలర్ అన్ని 3 కూలర్ ఉన్నాయి. 3 रास्ता एक ही रास्ता पूरा आने जाने में। ఎప్పుడు జరిగింది ఇదంతా? सुबह 6 बजे को बोल के बोल रहे। జరిగిన వెంటనే మరి పోలీసులు అదే విధంగా पूरा आगे देखभाल करे, वो धुएं में समझ में नहीं आया लोग। ఫైర్ ఇంజన్, అంబులెన్స్ भी आ गया, फायर इंजन भी आ गया, पूरे लोग पुलिस भी आ गया,
और करने में कोशिश करे, वो दम घुट के वो लोगों का ऐसा हुआ। ఏమైనా అనుమానాలు ఏమైనా అవుతున్నాయి అంటే ఇక్కడ ఏమైనా ఎవరైనా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఏమైనా అనుమానాలు వ్యక్తం नहीं मालूम, हमारे को देर से हम नहीं मालूम, बाद में मालूम हुआ। क्या हुआ इधर ये इधर सर्किट हुआ है बेटा लाइट से। ये सुबह 6 बजे की बात है। सुबह 6:16 में एम्बुलेंस वगैरह पुलिस वगैरह पूरा आ गया सब, फटाफट निकाला। किशन रेड्डी भी आया और अपने अतुरुद्दीन अवैसी भी आए, और जो यहाँ का एमएलए मुमताज वो भी आया, कमिश्नर भी आया, सब आए। एंट्रेंस एक ही है एंट्रेंस एंट्री एक ही है बेटा, एक ही। हम लोग अभी इनका काम करते हैं। मैं मोतियों का काम करता हूँ, इनसे काम लेके जाता, काम करके वापस देते। వాళ్ళంతా ఒకటే కుటుంబమా ఒకటే కుటుంబం, ఒకటే కుటుంబం, ఏకీ ఫ్యామిలీ పూరా पूरा पूरा एक ही फैमिली है। దాదాపు ఎంత మంది ఉంటారు అన్న మొత్తం మనకు తెలియదు, మనకంత తెలియదు 17 మంది చనిపోయినారు అంటున్నారు కదా అని అంటున్నారు। नहीं तेलुगु रादू इधर बोले ना आपको पूरा जॉइंट फैमिली है पूरा पूरा ఇంకా 30 మంది ఉంటారు क्या बोले 30-25 आदमी हो पूरा मिल के रहता है। फर्स्ट फ्लोर सेकंड फ्लोर तक है पूरा घर 3 फ्लोर। ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరైనా విండోస్ నుంచి ఇలా బయటకు రావడానికి ఏమైనా ప్రయత్నించారా ये विंडो शोरूम है यहाँ पे। शोरूम का रास्ता यही है जाने आने का। ఈ బిల్డింగ్ में कितने मेंबर्स है है ना। ఈ బిల్డింగ్ లో ఎంత మంది ఉంటారు पुराना है, बहुत पुराना है, बहुत पुराना है। कम से कम कितने आदमी तो बहुत, मैं भी सुना 20 आदमी है, 18-20 आदमी है बोल के। रिश्तेदार भी बाहर से आए थे कहते, इनके बहन बेटा जो शादी करने को आए थे ना, तो छुट्टियों में स्कूल छुट्टियों में आए थे कहते, तो उन लोग का भी जल गए, छोटे बच्चे लोग का भी। क्या है वो अंदर होटल है क्या? नहीं, अंदर घर है, दुकान था। दुकान हाँ हाँ, जोली साहब, मोती का जोली साहब था। और उनका घर भी वहीं था, नीचे दुकान था, ऊपर घर था। ये पूरा आदमी एक ही फैमिली है। एक ही फैमिली पूरा एक ही फैमिली था उनका। उनका नाम था बहुत पूरा, समझो बहुत नाम कैसा था। हुआ ये इंसिडेंट? कोई बोल रहा सर्किट हुआ, बोल रहा कोई सिलेंडर फट गया बोल के बोल रहा हुआ, एसी का वो हुआ बोल के बोल रहे। एक टाइम में हमारे एनटी रामाराव साहब सीएम थे ना, इनके घर को आए थे पहले, 20-30 साल पहले की बात बोल रहा हूँ। इनके घर को आए थे, हाँ ऐसा है, इतना बड़ा नाम है इनका लोगों का। अब ऐसा आवाज को अच्छा नहीं आता, सब बाजार के लोग है ना पूरा। छोटा आदमी भी है, छोटे बच्चे भी है बोले ना, हाँ छोटे बच्चे भी जले बोल के बोलते। कल संडे था ना, कल छुट्टी थी, अपन नहीं थे। 7-8 बच्चे को छोटे भी है बोल के सुना मैं उनके। हाँ, तो शायद छुट्टी स्कूल छुट्टी में घर पे रहने को। हॉस्पिटल में कितने आदमी है अभी? उतना मेरे को आइडिया नहीं सब। मैं भी अत्तापुर पे रहता हूँ, मेरा शॉप यहाँ पे है, लेकिन सालों से जानता हूँ लोगों को मैं। थोड़ा समाचार भी नहीं है। कम से कम 1980 से आए हैं तो 17% शांत हो चुकी इस पूरे मैटर। कैसे है उसका परिस्थिति सिचुएशन शांत हो चुकी है, वो लोग कल दाह संस्कार भी हुआ। ये कोई छोटी ट्रेजेडी नहीं थी, अपने आप में बहुत बड़ी ट्रेजेडी है। पूरा बाजार से डिस्टर्ब, बाजार से सब अच्छे हैं, कोई दुख उनका, लेकिन अभी ऐसी घटना है कि इसकी कोई भरपाई नहीं कर सकता। ఈ ఎంట్రీ ఒకటే ఉండడం వల్ల కొంచెం एक ही एंट्री है। हाँ एक ही ये एंट्री घर के लिए एक ही एंट्री है। पुरानी फैमिली है, जॉइंट फैमिली थी, सब आपस में मिलजुल के रहते थे, लेकिन अब कुछ भी नहीं कर सकते। ये ऐसी घटना इस समय हुई कि सब लोग सोए हुए थे। सुबह 6 बजे 7 बजे के बीच में घटना हुई। अच्छा नहीं हुआ था, पूरा बाजार पूरा दुखी है, पूरा होल सिटी पूरा दुखी है। మీకేమవుతారు వాళ్ళు आपको रिलेटिव्स है? नए रिलेटिव्स नहीं होते, लेकिन सेम बिजनेस में रहते, तो सारी पूरे व्यापार मंडल साथ है, सब ट्रेड एसोसिएशन वाले साथ है, अग्रवाल समाज भी पूरा साथ है। इधर एक कितना साल में ये तो ये बहुत पुरानी दुकान है, आज की नहीं है दुकान। दुकान पहले घर का दुकान बना ली बाद में। ये पुराने रेजिडेंस है, बरसों पुराने लोग रहने वाले हैं, यहीं के बाशिंदे हैं, पुराने शहर के बाशिंदे सब लोग। 3-4 पीढ़ी देख रहे हैं उनके फैमिली को अपन। गवर्नमेंट रिस्पॉन्डिंग सुनने में आ रहा है, कल फायर ब्रिगेड की गाड़ी आई तो उनमें पानी भी नहीं है, इतना गंदा, उनमें पानी भी नहीं है। एम्बुलेंस आया टाइम पे? उस समय मैं तो अवेलेबल प्रेजेंट नहीं था, लेकिन मतलब सिचुएशन अच्छी नहीं थी, मतलब जो कार्रवाई होनी चाहिए थी तुरंत वो नहीं थी। मैनेजर 1 घंटे के बाद आया बोल के सुना मैं। पहली बात तो फायर ब्रिगेड टाइम पे नहीं आ रही, और जो आ रही है उनमें किसी में पानी ही नहीं है। ऐसी सिचुएशन सुनने में है, तो प्रशासन को सोचने की जरूरत है कि क्या हालत है।
ये हैदराबाद है, मेट्रो सिटी है, मेट्रो सिटी में ऐसी कंडीशन होगी तो डिस्ट्रिक्ट में टाउन एरियाज में क्या होगा? तो बहुत गंदी सिचुएशन है। शॉर्ट सर्किट से हुआ पक्का? सुनने में तो ये आया शॉर्ट सर्किट से हुआ। अब उसके बाद क्या सिचुएशन थी कोई भी देखने वाला चश्मे गवाह कोई भी नहीं। कोई बोल रहा गैस सिलेंडर से फट गया बोल के बोल रहे, गैस ऐसे गैस था ना वो उससे हुआ बोल के बोल रहा, कोई सर्टिफिकेट से हुआ बोल रहे। अब अंदर लोगों को मालूम, अपने को तो कोई आइडिया नहीं ना, सब सुनने से बोल के बोल रहे जो भी है। अब कैसा हुआ वो नहीं मालूम। एक्चुअली परिवार वाले सब अंदर थे, नीचे कोई आ ही नहीं सका। और जो जिंदा थे एक सुनने में आया कि वो भी खाली ये उम्मीद पे थे कि फायर ब्रिगेड आ रही है, तो वो इस चक्कर में वो भी निकल नहीं पाए, वो बचा लेके, लेकिन मालूम चला तो कुछ भी नहीं। 17 आदमी मर गया। अभी मुख्यमंत्री नहीं आया इधर, नहीं आया, कैसा नहीं आया मेरे सब मेरे को इस बारे में इन्फॉर्मेशन नहीं है। उनको आना चाहिए था, ऐसा बड़ा सा हुआ ना। इतने बड़े हादसे में जब पीएमओ तक इन्फॉर्मेशन है और हमारे प्राइम मिनिस्टर खुद इसके लिए अपडेट है, लेकिन यहाँ कोई अपडेट नहीं है। कुछ लोकल सहयोग रहना चाहिए। ये तो हैदराबाद की सरकार को तो कम से विशेष रूप से आगे रहना चाहिए। जब दिल्ली सरकार काम कर रही है तो इनको क्यों नहीं, इनको तो पहले सहयोग करना चाहिए। लगने के बाद जो है यहाँ पर 8 बजे तक कोई जो है सहूलत नहीं दी गई है हुकूमत की तरफ से। हालांकि कॉल्स पूरे डिपार्टमेंट को किए गए और जो है जब एम्बुलेंस आई तो उसके अंदर ऑक्सीजन नहीं था, फायर इंजन आया तो उसके अंदर पानी नहीं था। जो जानें बच सकती थी वो जानों को जो जानें ऐसी चले गई, जिनके परिवार के जो 17 जने चले गए उनको थोड़ी बहुत राहत मिल सकती थी कुछ जाने बचने की वजह से, वो जाने नहीं बचाई गई। ये हुकूमत की सरासर लापरवाही है। और यहाँ पर कोई जो है होम मिनिस्टर नहीं और जो है ना सीएम नहीं। यहाँ पर जो है पब्लिक जो है यहाँ पर की लोकल ये डिमांड कर रहे हैं कि कैसी हुकूमत है, हम जिसको वोट डालकर जिताया गया, परिवार के खुद लोग भी वोट डाले, लेकिन जो है नहीं गवर्नमेंट से कहाँ है। कल जो है पूरा इंसिडेंट होने के बाद गवर्नमेंट का कोई मिनिस्टर आने से पहले जो है गवर्नमेंट की सुविधा चाहिए पब्लिक को। जो मेडिकल है, मेडिकल एम्बुलेंस आती है उसके अंदर ऑक्सीजन नहीं है तो हम हुकूमत का क्या करेंगे? हम हुकूमत का क्या करेंगे? यहाँ पर फायर इंजन आता है उसके अंदर पानी नहीं है तो हम ऐसी हुकूमत का क्या करेंगे? उसके बाद मरने के बाद कोई मंत्री आए, सीएम आए, उसका क्या फायदा हमें? नहीं, हमें उसका क्या फायदा? हमें आने के बाद जो है 5 लाख रुपए अनाउंस कर रहे, किसके देंगे? उनके खबर पे लग जाके 5 लाख रुपए रखेंगे क्या? हम बोलो अनुमानाలు ఉన్నాయా? अब देखो 5 लाख तो जो है अनाउंस करे, लेकिन जो है उसका क्या फायदा? उसका कितना एम्बुलेंस आए पहले? कितना एम्बुलेंस आए? कितना 2-3 एम्बुलेंस है, लेकिन उसके अंदर ऑक्सीजन ही नहीं है। ऑक्सीजन ही नहीं है जो मेडिकल के लिए जो जरूरती चीज है। नहीं है। देखो आंच लगने के बाद उसके अंदर जो धुआं चला जाता फायर का, उसको जो है ऑक्सीजन के अंदर मिल जाता हो, उसको जो है ऑक्सीजन मार्क्स हुआ तो क्या थोड़ी रिलीफ मिलती थी उसको, पेशेंट्स को। वो अंदर ही ऑक्सीजन ही नहीं है। ఫైర్ ఇంజిన్ అయ్యా లేకిన్ ఆక్సిజన్ नहीं उसमें नहीं ఫైర్ ఇంజనీర్ వచ్చింది లేకిన్ వచ్చి బయట నిలబడ్డారంట, లోపలికి వెళ్ళలేరంట ఎవరు కూడా. అక్కడ వచ్చి ఇక్కడ కూతవేట దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంటది, వాళ్ళు కూడా ఎవరు రెస్పాన్స్ కాలేరంట. ఇక్కడ కూడా ఫైర్ ఇంజన్ వస్తే కూడా వాళ్ళ తన మాస్కులు లేవంట, వెంట ఏం లేవంట. ఒక గంట సేపు వచ్చారు ఇక్కడ బయటనే నిలబడ్డారంట. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక ఎంత సేపటికి వచ్చింది ఫైర్ ఇంజన్? హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వచ్చిరంట. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళలేరంట. ఇక్కడ స్థానికులు ఉండి వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించగలిగిరంట. బయటనే ఉన్నారంట. ఎవరు కూడా గవర్నమెంట్ నుంచి తరపు నుంచి ఆఫీసర్ కానీ పోలీసులు కానీ ఎవరు కానీ లోపలికి వెళ్ళలేదంట. అక్కడ ఎవరికి కూడా ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళు వీళ్ళు కలిసి లోపలికి వెళ్ళి ఎత్తుకొచ్చారు కదా తప్పితే కానీ వీళ్ళు గవర్నమెంట్ కానీ ఎటువంటి కూడా ఆఫీసర్స్ ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి సాహసం చేయలేరు. ఓ 2 కానిస్టేబుల్ ఉండేనంట అక్కడ అప్పటికి ఇక్కడ అంతే. తర్వాత ఒక గంట తర్వాత 2 గంటల తర్వాతనే వాళ్ళు ఐ ఆఫీసర్స్ వచ్చిరంట. ఈ అగ్ని ప్రమాదం జరిగినాక గేట్ ఎంతసేపటికి ఓపెన్ అయింది? ఇది గేటు అంత ఐడియా లేదు కానీ 8 బజే ఓపెన్ ఒకటే ఉంది. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కూడా పుష్కలంగా ఉంది. ఇక్కడ అని కాదు, గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం ఇక్కడే కాదు. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు మాత్రమే 3-4 దినాలు మాత్రమే వాళ్ళు హడావిడి చేస్తారు. తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకోరు ఎవరు కూడా. లాస్ట్ టైం బజార్ గట్ల అయింది. ఎంతమంది చనిపోయారు? ఆడ కూడా 10-12 మంది చనిపోయారు. నిన్న అక్కడ శ్రీరాంపల్లిలో అయింది. అక్కడ అంటే ప్రమాదాలు వాళ్ళు పైకి ఎక్కారు వాటి 52 మంది క్షేమంగా బయటకు వెళ్ళారు. మున్సిపల్ అధికారులు అంటే ఇప్పుడు కొంత ఇంతవరకే మనం విద్యుత్ యూజ్ చేయాలని చెప్పేసి ఉంటుంది, దానికి మించి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఒకదానికి 4-5 సాకెట్లు యూజ్ చేస్తున్నారు, ఏసీలు ఉంటున్నాయి, ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి, ఇలా రకరకాలుగా యూజ్ చేస్తున్నారు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితేనే అని చెప్తున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రశాసన ఉంది కదా,
మీరు అప్పుడు మీకు ఇంజనీర్ ఉంటారు దానికి ఒకటి, మీరు మీటర్ రీడర్ వచ్చినప్పుడు వెళ్ళి చెక్ చేస్తారు, మీరు ఎంత యూనిట్ కాలుతుంది ఏమైతుంది చెక్ చేయాలి కదా. వాళ్ళు ఏసీలలో కూర్చుంటున్నారు, వాళ్ళు ఓవర్ వస్తారు మీటర్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్ అయినప్పుడు వచ్చి చూడాలి కదా ఆఫీసర్, ఏం చూస్తారు. ఇప్పుడు మా గోషామేల్ అసెంబ్లీలో ఉన్నది ఒక ఇండియన్ పబ్లిక్ స్కూల్ అని ఉండే ఒకటి, ఆధారం జరిగింది కాబట్టి మొత్తం బిల్డింగ్ కూలిపోయిందని ఒక సంఘటన జరగలేదు. లేకుంటే అందులో ఒక 500 మంది పిల్లలు చనిపోతుండే. కింద అంతా గోదాములు ఉంటాయి, కమర్షియల్ అన్నప్పుడు మొత్తం కమర్షియలే ఉండాలి. వాళ్ళకి తెలుసు, మున్సిపల్ అధికారులను అడగండి, మున్సిపల్ అధికారులను అడగండి. మొత్తం వాళ్ళు అందులో వచ్చేసి వాళ్ళు స్కూల్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు కూడా వచ్చారంట, వాళ్ళు కూడా 4 చనిపోవడం జరిగింది. అయితే ఇంకో 8 దినాలలో వాళ్ళు ఇక్కడ అత్తాపూర్ అటు సైడ్ షిఫ్ట్ అయ్యేటోళ్ళు ఉండేనంట. వాళ్ళు 10 మంది ఒక కుటుంబం చనిపోయారు, వాళ్ళ చుట్టాలు వచ్చిన వాళ్ళు 4 చనిపోయారు. ఇంకా ఇక్కడ చాలా మొత్తం వాళ్ళు ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యము. నేను ఇంతకుముందు చెప్పినట్ల వాళ్ళు ఇప్పుడు ఇంత ఏసీ కడుతుంది, మీకు 100 యూనిట్ల తర్వాత వచ్చినప్పుడు ఎందుకు కాలుతుంది వచ్చి చెక్ చేయాలి కదా. వాళ్ళు చెక్ చేయరు, వాళ్ళు ఎవరు కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు ఏంటంటే మార్చిరి కాడ పోయారు, చూసిర్రు, వెళ్ళిపోయారు తప్పితే. గానీ ఇప్పుడు మేము అనేది ఏంటంటే వీడికన్నా స్టాప్ చేయండి అంటున్నాం మేము. ఈ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయి కదా వీడికే స్టాప్ చేయండి, ఎందుకంటే అడావిడి. ఇప్పుడు మీరు మీడియాకు కూడా చెప్తున్నా నేను, ఈ 4 దినాల తర్వాత మళ్ళీ మీరే కూడా ఫోకస్ చేయండి. 4 దినాల తర్వాత మీరు కూడా పట్టించుకోరు, అయిపోయింది ఇది ఇక్కడికే అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కో తన G+2 పర్మిషన్ ఉంటుంది, 6th ఫ్లోర్ కడుతున్నారు. రాండి నా నంబర్ తీసుకొని రాండి నాకు చూపిస్తారు, 10th ఫ్లోర్ కడుతున్నారు. కింద గోదాం ఉంటుంది, ఫ్లైవుడ్ గోదాం ఉంటుంది. అది అంటుకుంది అనుకో 200 మంది చనిపోతారు. దానికి ఎందుకు పట్టించుకుంటలేదు ప్రశాంతం? ఇప్పుడు నిన్న మేయర్ గారు వచ్చారు, మేయర్ గారు ఆఫీసర్లకు ఇప్పుడు జోనల్ కమిషనర్ ఉంటారు, DC ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి, ఎవరు చేయడం లేదు. లంచాలు తీసుకుంటున్నారు. మీకు కావాలంటే నా తన లెటర్స్ ఉన్నాయి, ఏ రోజు ఇచ్చిన పబ్లిక్ ఇచ్చినాయి, వాళ్ళు పట్టించుకుంటలేరు. 6 నెలల సంది బిల్డింగ్ 10 ఫ్లోర్లు కడుతున్నారు, G+1 పర్మిషన్ ఉంటుంది. ఎవరు దానికి బాధ్యులు? హైడ్రాకి ఇవ్వమని చెప్పి నేను చెప్తున్నది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా హైడ్రాకి అప్ప చెప్పండి. హైడ్రా అంటే ఒక భయం వచ్చింది, వాళ్ళు వస్తారు కుల్ల కొడతారని చెప్పి. హైడ్రాకి అప్ప చెప్తే ఏంటంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు. మున్సిపల్ అధికారులు అయితే బల్దియా కాయాపియా చెల్దియా అని ఒక ఉండి అదే నడుస్తుంది ఇంకా కూడా. లాస్ట్ టైమ్స్ అంది ఇంతో అంత భయం భక్తి ఉండే 2020 తర్వాత. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు డ్యూటీలు చేయడం లేదు, ఏసీలకి వెళ్ళి బయటికి వెళ్ళడం లేదు. సామాన్యమైన జనాలని చంపేస్తారు మొత్తం. వీళ్ళు తెలిసే చంపుతున్నారు, తెలియక కాదు. మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడైనా చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఎలక్ట్రిసిటీ వాడు మీటర్లు ఇస్తాడు, ఒక్క బిల్డింగ్ కు 4 మీటర్లు ఇవ్వాలి, 20 మీటర్లు ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? పర్మిషన్ లేని ఎట్లా ఇస్తాడు? 20 మీటర్లు ఇస్తాడు, పర్మిషన్ లేని. నల్ల కలెక్షన్ ఉంటుంది, కొట్టేస్తాడు. వాళ్ళు అన్ని ఆపండి. మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు కదా, వాళ్ళకి మేము మనవి ఏంటంటే మున్సిపల్ కమిషనర్ కానీ ఏ కానీ డి కానీ వీళ్ళు అది ఎప్పటికైతే బంద్ చేయరో వాళ్ళకి మీటర్లు ఇవ్వద్దు, అవి ఇవ్వకండి. మీరు ఇచ్చి మీరే చంపుతారు జనాలని. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లే జనాలను చంపుతున్నారు, ఏ రోజులు కాదు. వాళ్ళ దగ్గర కఠినంగా ఉంటే ఇవన్నీ కావు. అంటే ఇప్పుడు ఇరుకుగా ఇట్లా ఉండడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అవును అదే చెప్తున్నా. కానీ ఇరుకు ఎవరిది బాధ్యత? మీరు పర్మిషన్ వచ్చినప్పుడు చెక్ చేయాలిగా. మీరు అటు కన్నెత్తే చూడరు మీరు అక్కడ, బిల్డింగ్ సైడ్ కానీ ఎక్కడ సైడ్ కానీ. కమిషనర్ ఏమంటారు? DC అంటాడు. DC అంటే లోకల్ ఆఫీసర్ని పంపిస్తారు, లంచాలు తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇది హైడ్రాకి అప్ప చెప్పండి అంటూ నేను మున్సిపాలిటీ మొత్తం. ఎట్లయితే మీరు చెరువులకు FDAలు అవి అని చెప్పి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫుట్పాత్లు అని చెప్పి ఏదైనా అయినప్పుడే అడావిడి చేస్తారు, కానీ దాని తర్వాత ఏమీ చేయడం లేదు. లేదు మేము ఇక్కడ ఉన్నాం, అక్కడ వెనక. ఇప్పుడు దందాల కాదు, మంచిగా ఉన్నాం అనుకో ఇవాళ కాకుండా రేపు చేసుకుంటాం, పోయిన తర్వాత ఏం చేసుకుంటాం, చనిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది, ఇప్పుడు 5 లక్షలు 3 లక్షలు అది ఏం కాదు వాళ్ళకి. వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు అట్లా ఏం లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఇకనైనా గవర్నమెంట్ స్పందించి ఇట్లా జరగకుండా చూడండి. ఇంకా 3-4 ఉన్నట్టు మాకు ఉన్నారు, ఇంకా 3-4 ఉన్నట్టు ఇంటిమేషన్ ఉంది మాకు. అట్లా మేము అనేది ఒకటి, హైడ్రాకి అప్ప చెప్పమంటున్నాం. ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని. ఎంతసేపు చెరువులు లేకులు అంటే అలా కొంతమందే చనిపోతారు, కానీ మేము అది చెప్తాం. ఇది కూడా వాళ్ళకి అప్ప చెప్పండి, హైడ్రాకు అప్ప చెప్పి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయితే ఇట్లా అయితే ఉన్నాయి కదా, అట్లా ACP స్థాయిలో ఒకటి వాళ్ళకి హైడ్రాకు ఒక ఆఫీస్ ఇవ్వండి, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎప్పటికైతే హైడ్రాకు అప్ప చెప్పారో ఇదంతా ఇట్లానే మళ్ళీ 8 దినాలు 15 దినాలకు మళ్ళీ మీరే వెళ్తారు, కెమెరాలు పెడతారు, చూడండి. మీరు కూడా 4-5 దినాల తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి ఏం చేసిరు ఇది అని చెప్పి. హైదరాబాద్ మహానగరానికే నిషాన్ అట్లాంటి చార్మినార్ దగ్గర
గుల్జార్ హౌస్ అంటే తెలువని తెలంగాణ బిడ్డ ఎవడు ఉండడు, తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరు ఉన్నారు. ఇక్కడ 120 సంవత్సరాల పైచిల్కు టైం నుంచి ఇక్కడ ఉన్నారు. అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే, ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్, మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగానే భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజులో నడుస్తూనే ఉంటది, మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడున్న ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు గాని, ఫైర్ ఇంజన్ వాళ్ళు గాని ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి, ఎక్కడ ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి పోనికి కూడా జాగుండదు, తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి, ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్ లా, ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవేవి లేవు, ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చింది, వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి, భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి.